ఈ మధ్యన ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కొందరు తమ భాగస్వాములను దారుణంగా చంపుతున్నారు. ప్రియుడు ప్రియురాలతో కలిసి పక్కా స్కెచ్ వేసి మరీ తమ పార్ట్నర్లను అంతమొందిస్తున్నారు. ఇంట్లో తమ ప్రేమికుడి గురించి ధైర్యంగా చెప్పలేని వారు ఇలాంటి దారుణాలకు ఎలా పాల్పడుతున్నారో అస్సలు అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర అవని హీరోయిన్ అవ్వాలని కలలు కంటుంది. ఇక ఇదే క్రమంలో ఈమె ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన అభి అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా అవని తన మామయ్య కొడుకు రామ్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే రామ్ ఒక టిపికల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అవనిని శారీరకంగా మానసికంగా హింసిస్తాడు. ఆమె కళ్ల ముందే మరో అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. అవనిని తీవ్రంగా కొట్టి ఐస్ బాక్స్లో దాచిపెడతారు. దీనిని భరించలేని అవని తను ప్రేమించిన అభితో కలిసి తిరుగుతుంది. ఇది చూసిన భర్త మరింత రగిలిపోతాడు. ఇదిలా జరుగుతూ ఉండగానే ఒకరోజు అవని భర్త రామ్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. దీంతో అవని షాక్లోకి వెళ్ళిపోతుంది. అసలు రామ్ ఎలా ఎందుకు చనిపోయాడు? దీని వెనుక అభి ఉన్నాడా? అసలు అవని వేషగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమా పేరు వైఫ్ ఆఫ్. ఈ ఏడాది జనవరిలో డైరెక్ట్గా ఓటీటీలోకి ఈ సినిమా స్ట్రీమింగ్కి వచ్చింది. భాను ఏరబంది తెరకెక్కించిన ఈ సినిమాలో దివ్యశ్రీ, గుగురుబెల్లి అంటే అవని, అభినవ్ మణికంఠ, అభి, నిఖిల్ గాజుల, రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే సాయి శ్వేత, ప్రసాద్ రొంగల, వీరమనోహర్, కిరణ్ పుటకల తదితరులు కూడా వివిధ పాత్రల్లో మెరిశారు. మంచి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వారికి ఈ మూవీ ఒక మంచి చాయిస్. ప్రస్తుతం వైఫ్ ఆఫ్ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. చూసి ఎంజాయ్ చేయండి.